Good morning, girls. Today we are going to discuss about control limits, specification and tolerance limits, 3 sigma limits, and uses of control charts. Okay. First of all, we know about control limits. So control limits are sampling variation of a statistical measures. For example, mean, range, or fraction defective, such that if the production process is under control, the values of the measure calculated from different rational subgroups will lie within these limits. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కంట్రోల్ లిమిట్స్ అంటే మనం ఇక్కడ ఎలా డిఫైన్ చేస్తున్నామంటే, మనం తీసుకున్న ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ప్రొసీజర్ అనేది వితిన్ కంట్రోల్ లిమిట్స్లో ఉందా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్ లిమిట్స్లో ఉందా అని తెలియజేయడానికి మనం తీసుకునే లిమిట్స్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం ఇక్కడ కంట్రోల్ లిమిట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, ఆల్రెడీ నేను మీకు ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక కంట్రోల్ చార్ట్ అనేది తీసుకుంటే మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ శాంపుల్ సబ్ గ్రూప్స్ యొక్క వాల్యూస్ అన్నీ కూడా ఈ విత్ ఇన్ కంట్రోల్ లిమిట్స్. సో అక్కడ మనం 3 సిగ్మా లిమిట్స్ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, ఈ 3 సిగ్మా లిమిట్స్ బిట్వీన్ అంటే దట్ మీన్స్ దాన్ని ఇంకా మనం ఎలా ఇండికేట్ చేసామంటే UCL, CL అండ్ LCL అంటే దట్ మీన్స్ అప్పర్ కంట్రోల్ లిమిట్, సెంట్రల్ లైన్ అండ్ లోయర్ కంట్రోల్ లిమిట్. ఈ బిట్వీన్ UCL అండ్ LCL మధ్యలో ఉంటే మనం తీసుకున్న ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది ఇన్ కంట్రోల్లో ఉందని, లేకపోతే అవి దాటి వెళ్తే అంటే అబౌవ్ UCL కానీ లేకపోతే బిలో UCLలో కానీ యొక్క శాంపుల్ సబ్ గ్రూప్స్ అనేవి ఇండికేట్ అయితే గనక వాటిని అవుట్ ఆఫ్ కంట్రోల్ కింద మనం కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ లిమిట్స్. ఓకే, అండ్ అలాగే ఈ కంట్రోల్ లిమిట్స్ వల్ల యూజ్ ఏంటి అంటే దట్ మీన్స్ కంట్రోల్ చార్ట్స్ని మనం డ్రా చేస్తున్నాం కదా, ఇది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈ యొక్క కంట్రోల్ లిమిట్స్ అనేవి ఛాన్స్ కాజెస్ నుంచి అసైనబుల్ కాజెస్ని మనకి వేరియేట్ చేసి చూపించి ఆ యొక్క అసైనబుల్ కాజెస్ ఏవైతే మనకు అక్కడ అప్లై అవుతున్నాయో వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ కంట్రోల్ లిమిట్స్ అంటే సింపుల్గా ఏం చెప్తున్నామంటే, మనం తీసుకున్న ప్రొడక్ట్ ప్రాసెస్ని బిట్వీన్ ద లిమిట్స్ మధ్య ఇండికేట్ చేయడానికి యూజ్ చేసే అప్పర్ అండ్ లోయర్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఇక్కడ మనం కంట్రోల్ లిమిట్స్ కింద డిఫైన్ చేస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్పెసిఫికేషన్ లిమిట్స్. Okay, in specification limits, when an article is proposed to be manufactured, the manufacturers have to decide on the maximum and the minimum allowable dimensions of some quality characteristics so that the product can be gainfully utilized for which it is intended. Okay, if the dimensions are beyond these limits, the product is treated as defective and cannot be used. Okay, these maximum and minimum limits of variation of individual items as mentioned in the product design are known as specification limits. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫికేషన్ లిమిట్స్ అంటే ఏంటో ఇండికేట్ చేస్తున్నాం. ఓకే ఓకే వీటిని ఇంకా మనం సింపుల్గా చెప్పాలి అంటే కనుక UCL అండ్ LCL అంటే దట్ మీన్స్ అప్పర్ కంట్రోల్ లిమిట్ అండ్ లోయర్ కంట్రోల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వీటినే మనం స్పెసిఫికేషన్ లిమిట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనకి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, చూద్దాం. When an article is proposed to be manufactured,
మనం ఏదైనా ఒక ఆర్టికల్ అంటే దట్ మీన్స్ ఏదైనా ఒక ప్రొడక్ట్ని కానీ ఒక ఐటెంని కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలి అని అనుకున్నాం. సో అలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలి అనుకుంటే కనుక వాటికి కొన్ని స్టాండర్డ్ మెజర్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్రియేట్ చేసుకుంటాం కదమ్మా. అంటే ఫర్ సపోజ్ విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, లేకపోతే వాల్యూమ్ ఏ బేస్లో ఉండాలి, ఇలాగ మనం తీసుకునే ప్రొడక్ట్ని బేస్ చేసుకొని ఆ యొక్క ఆర్టికల్ యొక్క మెజర్స్ని మనం డిఫైన్ చేసుకోవడం జరుగుతుంది. సో అంటే ఆ ఆర్టికల్కి ఉన్న రిలేటెడ్గా ఓవరాల్ డైమెన్షన్స్ అన్నిటితో పాటుగా వాటి యొక్క క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి ఏ లెవెల్లో ఉండాలి అనేది ముందుగానే మనం వాటికి కొన్ని స్టాండర్డ్ లెవెల్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే మనం కన్సిడర్ చేసిన క్వాలిటీ క్యారెక్టరిస్టిక్స్కి రిలేటెడ్గా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐటెం రాలేదనుకోండి, సో దాన్ని అప్పుడు ఎలా ట్రీట్ చేస్తాము? డిఫెక్టివ్ ఐటెం కింద కానీ అండ్ కెనాట్ బి యూజ్డ్, అంటే అది మనకి యూజ్ చేసుకోవడానికి పనిచేయదనమాట. సో అంటే మనం తీసుకున్న ఆర్టికల్ యొక్క క్వాలిటీ లెవెల్స్ వితిన్ లిమిట్స్, అంటే దట్ మీన్స్ యూసిఎల్ అంటే ఒక మ్యాక్సిమం కన్సిడరేషన్ క్వాలిటీ లెవెల్ తీసుకుంటున్నాము. అండ్ అలాగే మినిమం క్వాలిటీ లెవెల్ని కూడా, అంటే దట్ మీన్స్ ఎల్సిఎల్ లోయర్ కంట్రోల్ లిమిట్ అనే ఒక మినిమం క్వాలిటీ లిమిట్ని కూడా తీసుకుంటున్నాం. సో ఈ బిట్వీన్ ద లిమిట్స్ మధ్య ఉంటేనే ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మనం వితిన్ కంట్రోల్, లేకపోతే కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తున్నాం. ఓకే, ఇక్కడ స్పెసిఫికేషన్ లిమిట్స్ అంటే వేటిని మెజర్ చేస్తున్నాయమ్మా? ఒక ఐటెంని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలి అంటే కనుక వాటి యొక్క ఆల్ ఆఫ్ ద మెజర్స్ని మనం బేస్ చేసుకొని ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ అనేది వితిన్ లిమిట్స్లో ఉండాలి అనేది మనం ఒక ఇండికేషన్ని మెజర్ కింద తీసుకుంటాము. ఓకే, ఆ బిట్వీన్ లిమిట్స్నే మనం ఇక్కడ యూసిఎల్ అండ్ ఎల్సిఎల్ అని చెప్తున్నాం. ఓకే, వాటిని ఇంకా ఇక్కడ మనం సింపుల్గా ఏం చెప్తున్నామంటే మాక్సిమం అండ్ మినిమం లిమిట్స్ అని కూడా చెప్తున్నాం. సో మనకి మ్యానుఫ్యాక్చర్ జరిగిన ప్రొడక్ట్ అనేది ఈ బిట్వీన్ లిమిట్స్లో ఉంటే కనుక దాన్ని ఇన్ కంట్రోల్, లేకపోతే కనుక అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. సో ఇక్కడ మనం తీసుకున్న ఆ మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ప్రొడక్ట్ అనేది డిజైన్ కంప్లీట్ అవ్వడానికి మనం అనుకున్న క్వాలిటీ లెవెల్స్ తోటి అది కంప్లీట్ అవ్వడానికి మనం కన్సిడర్ చేసిన మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటినే ఇక్కడ మనం స్పెసిఫికేషన్ లిమిట్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టాలరెన్స్ లిమిట్స్. ఓకే, these are the limits of variation of a quality measure of the product between which at least a specified proportion of the product is expected to lie provided the process is in a state of statistical quality control. These limits are known as statistical tolerance limits. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టాలరెన్స్ లిమిట్స్ని మనం ఎలా కన్సిడర్ చేస్తున్నామంటే, ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది, ప్రొడక్ట్ అంతా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది. నెక్స్ట్ వాటిని అన్నిటినీ ఏం చేస్తున్నామంటే ఏదో ఒక సమ్ టెక్నికల్ ప్రొసీజర్స్ని మనం బేస్ చేసుకొని ఐదర్ శాంప్లింగ్ టెక్నిక్స్ అవ్వచ్చు, లేకపోతే కంట్రోల్ చార్ట్స్ అవ్వచ్చు, ఇలాగా కొన్ని మనకి తెలిసిన శాంప్లింగ్ టెక్నిక్స్ని మనం బేస్ చేసుకొని ఆ యొక్క ప్రొడక్ట్ అనేది ఇన్ కంట్రోల్లో ఉందా లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉందా అనేది దాని యొక్క మనం క్వాలిటీస్ని చెక్ చేస్తున్నాం అనమాట. సో అయితే వీటిని మనం మెజర్ చేయడానికి, అంటే ఆ యొక్క క్వాలిటీ టెస్ట్ని మనం యూజ్ చేస్తున్నప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ మనకి క్వాలిటీ లెవెల్స్ని దాటి ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసే వాటినే మనం ఇక్కడ టాలరెన్స్ లిమిట్స్ అని చెప్తాం అనమాట. అంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ జరిగిన యొక్క దట్ మీన్స్ ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా క్వాలిటీ లెవెల్స్లో పాస్ అవ్వాలన్న కండిషన్ ఏమీ లేదు కదమ్మా.
సో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వేరియేషన్స్ రావచ్చు, ఎర్రర్స్ అవ్వచ్చు అండ్ అలాగే డిఫెక్టివ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలా చెప్తాం మనం? క్వాలిటీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని చెప్తాం. అండ్ అలాగే మనం ఆ యొక్క క్వాలిటీ టెస్ట్‌ని మనం చేస్తున్నప్పుడు వాటిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఆర్ ప్రొడక్ట్స్ ఇన్ బిట్వీన్, సపోజ్ మనం ఒక 100 ఐటమ్స్ని మనం టెస్ట్ చేస్తున్నాం అనుకుందాం, క్వాలిటీ టెస్ట్ చేస్తున్నాం అనుకుందాం. ఈ క్వాలిటీ టెస్ట్లో ఒకటి నేనేమనుకుంటున్నానంటే పర్ సపోజ్ 1 to 5 ఐటమ్స్ డిఫెక్ట్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంటే విత్ ఇన్ ద స్టాటిస్టికల్ కంట్రోల్లో లేకుండా ఉంటాయి అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అలా మనం కన్సిడర్ చేసే ఆ యొక్క ఎక్స్పెక్టెడ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ టాలరెన్స్ లిమిట్స్ అంటాము. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 3 సిగ్మా లిమిట్స్. ఆల్రెడీ మనం ఇక్కడ ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కంట్రోల్ చార్ట్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకే, ఆ కంట్రోల్ చార్ట్ నేర్చుకున్నప్పుడు ఏం చేసామంటే మనకి తీసుకున్న ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ లెవెల్స్ అన్నీ కూడా బిట్వీన్ ద యూసిఎల్ అండ్ ఎల్సిఎల్ మధ్య ఉండాలి అని చెప్పుకున్నాము. అక్కడ సింపుల్గా ఒక ఫార్ములా నోటేషన్ కూడా చెప్పేసుకున్నాం. ఓకే, యూసిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అని, అండ్ LCL is equal to expectation of t minus 3 into standard error of t, and CL is equal to expectation of t అని చెప్పి ఒక ఫార్ములా చెప్పుకున్నా. సో అక్కడ నేను ఏం చెప్పానంటే మనకి ఈ యొక్క 3 సిగ్మా లిమిట్స్ అంటే ఈ యొక్క లిమిట్స్ అన్నీ కూడా శాంప్లింగ్ థియరీ అండ్ ప్రాబబిలిటీని మనం బేస్ చేసుకొని ఈ ఫార్ములాని కన్సిడర్ చేసామని చెప్పాను. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు అసలు ఆ 3 సిగ్మా లిమిట్స్ అంటే దట్ మీన్స్ అక్కడ మనం కన్సిడర్ చేసిన యూసిఎల్, ఎల్సిఎల్, సిఎల్ ఉన్నాయి కదమ్మా, వీటిని మనం 3 సిగ్మా లిమిట్స్ అనే కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని వాటిని ఇక్కడ మనం ఇండికేట్ చేయడం జరిగిందనమాట. సో ఆ 3 సిగ్మా లిమిట్స్ ఏంటనేవి చూద్దాం. Let x1, x2 up to so on xn be the observations on a random sample of size n from the given process with the population parameter theta. Let t is equal to t of x1, x2 up to so on xn be the statistic computed from the sample with mean, expectation of t is equal to mu t and variance of t is equal to sigma t square. ఓకే, ఇదంతా కూడా మనం ఈ యొక్క శాంప్లింగ్ థియరీ అంతా కూడా మనం సెకండ్ ఇయర్లో నేర్చుకున్నాం. ఓకే, కొన్ని నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ అంటే n నెంబర్ ఆఫ్ శాంపుల్ అబ్జర్వేషన్స్ x1, x2 అప్ టు సో ఆన్ xn అనేది కన్సిడర్ చేస్తున్నాము. వాటి యొక్క సైజ్ n అనుకుంటున్నాము అండ్ అలాగే దాని యొక్క పాపులేషన్ పారామీటర్ వచ్చి టీ అనుకుంటున్నా. అయితే దెన్ అక్కడ స్మాల్ టీ అంటే దిస్ మీన్స్ ఇక్కడ ఈ టీని మనం వేరియబుల్ కింద రిప్రజెంట్ చేద్దాం అనుకుందాం. సో టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ x1, x2 అప్ టు సో ఆన్ xn అని కన్సిడర్ చేస్తే దాని నుంచి మనం స్టాటిస్టిక్స్ని కంప్యూట్ చేస్తున్నాం. అంటే ఏంటి స్టాటిస్టిక్ అంటే ఏంటి? శాంపిల్స్ యొక్క ఎస్టిమేటెడ్ స్టాటిస్టికల్ వాల్యూస్నే కదా మనం స్టాటిస్టిక్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో దాని ప్రకారం ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టీ అంటున్నాము అండ్ వేరియన్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా టీ స్క్వేర్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఓకే, దెన్ if the statistic t is normally distributed, then from the fundamental area property of normal distribution, the total area within 3 sigma limits is 0.9973. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని గుర్తు చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో చదువుకున్నారు నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్, మ్యూ అండ్ వేరియన్స్ సిగ్మా స్క్వేర్. అండ్ అక్కడ అలాగే మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాపర్టీస్లో ఏరియా ప్రాపర్టీ కూడా నేర్చుకుంటాం మనం. సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంటుంది? బెల్ షేప్లో ఉంటుంది కదా, మనకి బెల్ షేప్లో ఉంటుంది. మిడిల్ లైన్ వచ్చి మీన్, మీడియన్, మోడ్ ఆర్ ఈక్వల్ ఒకే లైన్ దగ్గర ఫామ్ అవుతాయి. అండ్ అలాగే వాటి యొక్క
వాల్యూ కన్సిడరేషన్ అంతా కూడా -ఇన్ఫినిటీ నుంచి +ఇన్ఫినిటీ వరకు ఒబే చేస్తుందని చెప్పుకున్నాం. ఓకే. సో, ఆ గ్రాఫికల్ యొక్క రిప్రజెంటేషన్ మనం బేస్ చేసుకుంటే, అక్కడ మనం ఏరియా ప్రాపర్టీ నేర్చుకుంటున్నప్పుడు కూడా ఆ టోటల్ ఏరియా వచ్చి విల్ బి ఈక్వల్ టు 0.9973. సో, ఇక్కడ మనం తీసుకున్న యూసీఎల్, ఎల్సీఎల్, సీఎల్ ఉంది కదమ్మా! సో, ఈ బిట్వీన్ ద లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వీటినే మనం ఇక్కడ 3 సిగ్మా లిమిట్స్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో, నెక్స్ట్ ఇప్పుడు దాన్నే ఎలా రాస్తామంటే ప్రాబబిలిటీ ఆఫ్ μt minus 3 sigma t less than t less than μt plus 3 sigma t is equal to 0.9973. అంటే మనం ఇక్కడ తీసుకున్న స్టాటిస్టిక్ వేరియబుల్ t అనేది వితిన్ ద లిమిట్స్ మధ్య ఉంది. ఏంటా లిమిట్స్ అంటే చెప్పుకున్నాంగా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ +or-3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అని చెప్పుకున్నాం అక్కడ మనం ఫార్ములా. సో, దాని ప్రకారం ఇక్కడ ఏమవ్వాలి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే ఎంత ఉంది ఇక్కడ, μt కదా. అండ్ అలాగే వేరియన్స్ ఆఫ్ టీ అంటే సిగ్మా టీ స్క్వేర్. మనం ఇక్కడ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అంటున్నాము. సో, అంటే ఏమవ్వాలి, μt +or-3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అంటే సిగ్మా టీ. అంటే మనం తీసుకున్న యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ అనేది ఈ యొక్క రిప్రజెంటేషన్ అంతా కూడా ఈ వితిన్ సిగ్మా లిమిట్స్ మధ్యలో ఉంది. సో, దాని వాల్యూ ఎంత అంటున్నాము, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఏరియా ప్రాపర్టీ ప్రకారం 0.9973. అండ్ దీన్నే ఇక్కడ మనకి +or- కండిషన్ ఉంది కాబట్టి దీన్ని మాడ్యులస్ రిప్రజెంటేషన్లో రాసుకోవచ్చు కదా. అంటే ఏమవుతుంది, t minus μt less than 3 sigma t, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవ్వాలి, 0.9973. ఇది లెస్ దాన్ కండిషన్ యొక్క రూలు. దెన్ ఆటోమేటిక్గా గ్రేటర్ దాన్ కండిషన్ యొక్క రూల్ ఏమవుతుంది, 0.0027. అంటే టోటల్ ప్రాబబిలిటీ విల్ ఆల్వేస్ ఈక్వల్ టు 1 కదా మనకి. సో, ఆ 1లోంచి 0.9973 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే రిమైనింగ్ వాల్యూ అనమాట. సో, ఇది మనకి ఫైనల్గా 3 సిగ్మా లిమిట్స్ యొక్క ప్రొసీజరు. అంటే యూసీఎల్, ఎల్సీఎల్ అనేది ఫార్ములాస్ తీసుకొని రాసేసుకున్నాం మనం. బట్ ఆ ఫార్ములాస్ మనకి దేనిని బేస్ చేసుకొని మనం కన్సిడర్ చేసాము అంటే కనుక శాంప్లింగ్ థియరీ అండ్ ప్రాబబిలిటీ అని చెప్పుకున్నాం. సో, అండ్ ఆ శాంప్లింగ్ థియరీ అండ్ ప్రాబబిలిటీలో అండ్ అలాగే ఏరియా ప్రాపర్టీ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనం బేస్ చేసుకుంటే, సో దాని ద్వారా మనం ఫైనల్గా తీసుకున్న వాల్యూస్ అనమాట. సో, ఇక్కడ చూడండి, అందుకనే మళ్ళీ ఫైనల్గా రాసుకున్నాం. దేర్ ఫోర్ యూసీఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంది మనకి, జనరల్గా విత్ ఇన్ ఎక్స్పెక్టేషన్స్లో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ +3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుందని చెప్పుకుంటున్నాం కాబట్టి μt +3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ టీ అంటే వేరియన్స్ ఆఫ్ టీకి రూట్ కదా, అంటే ఏమవ్వాలి, సిగ్మా టీ. In the similar way, LCL equal to expectation of t minus 3 into standard error of t, that is equal to μt minus 3 into standard error of t. And alage finally CL, that means central line is equal to expectation of t, that is equal to μt. So, the computed value of t lies within 3 sigma limits. The process is said to be under control, otherwise the process is said to be out of control. అంటే దట్ మీన్స్ ఈ యొక్క 3 సిగ్మా లిమిట్స్ని మనం బేస్ చేసుకొని ఈ వితిన్ కంట్రోల్ లిమిట్స్ మధ్యలో ఉంటే గనక మనం కన్సిడర్ చేసిన యొక్క కంప్యూటెడ్ టీ వాల్యూ అనేది ఈ వితిన్ 3 సిగ్మా లిమిట్స్ బిట్వీన్లో ఉంటే గనక ద process is said to be under control, otherwise it is out of control. Clear? And next one is uses of control charts. అంటే ఈ యొక్క కంట్రోల్ చార్ట్స్ వల్ల మనకి యూజ్ ఏంటి, ఇది మనకి ఈ యూజెస్ గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ మనం సెకండ్ యూనిట్ అసలు ఫాలో అవ్వాలి.
ఓకే. కంట్రోల్ చార్ట్స్ సెకండ్ యూనిట్ మనకి. అందులో మనం అన్నీ కన్‌స్ట్రక్ట్ చేస్తాం. డిఫరెంట్ కంట్రోల్ చార్ట్స్‌ని కన్‌స్ట్రక్ట్ చేస్తాం. అంటే ప్రీవియస్ క్లాస్‌లో చెప్పాను కదా! ఎక్స్ బార్ చార్టు, మీన్ చార్టు, రేంజ్ చార్టు, స్టాండర్డ్ డీవియేషన్ చార్టు అండ్ అలాగే యాట్రిబ్యూట్ చార్ట్స్ అని చెప్పి ఒక డేటా ఇచ్చేస్తారు. ఆ డేటాని మనం బేస్ చేసుకొని డిఫరెంట్ చార్ట్స్‌ని మనం ప్రిపేర్ చేయొచ్చు. ఓకే. సో, ఆ చార్ట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తే మనకి ఫైనల్‌గా దానివల్ల యూజెస్ ఏంటి? ఎలాగ మనకి ఆ యొక్క చార్ట్స్‌ని మనం బేస్ చేసుకొని, ఆ యొక్క వేరియేషన్స్‌ని మనం ఎలాగా ఫైండ్ ఔట్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది. సో, బట్ ఇక్కడ నేను జనరల్‌గా చెప్పేస్తున్నాను. అక్కడ మీరు కంట్రోల్ చార్ట్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. సో, చూడండి ఇందులో మనకి వెన్ కంట్రోలింగ్ ఆన్‌గోయింగ్ ప్రాసెసెస్ బై ఫైండింగ్ అండ్ కరెక్టింగ్ ప్రాబ్లమ్ యాస్ దే అక్కర్. అంటే ఒకటేంటి అంటే గనక ఆ యొక్క కంట్రోలింగ్ ప్రాసెస్ అనేది ఆన్‌గోయింగ్ వేలో ఉన్నప్పుడు అందులో ఏవైనా ఎర్రర్స్ ఉంటే గనక వాటి ద్వారా ఆ యొక్క ప్రాబ్లమ్‌ని మనం కరెక్ట్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. And next one is when predicting the expected range of outcomes from a process. ఓకే. దట్ మీన్స్ ఇక్కడ ఏమంటున్నారమ్మా? ప్రెడిక్టింగ్ అంటున్నారు. ప్రెడిక్షన్ అంటే ఏంటి? ఎస్టిమేట్. అంటే ఆ యొక్క రేంజ్ ఆఫ్ అవుట్‌కమ్స్‌ని మనం ఆ యొక్క ప్రాసెస్ ద్వారా ఎస్టిమేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వెన్ డిటర్మైనింగ్ వెదర్ ఏ ప్రాసెస్ ఈజ్ స్టేబుల్. స్టేబుల్ అంటే ఏంటి? దట్ మీన్స్ స్టాండర్డ్ లెవెల్‌లో ఉండడం అనమాట. అంటే మనం కన్సిడర్ చేసిన ఆ యొక్క స్టాండర్డ్ లెవెల్స్ ప్రకారమే మన యొక్క ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవుతుందా లేదా అనేది చెక్ చేయడానికి ఈ యొక్క కంట్రోల్ చార్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ అలాగే వెన్ అనలైజింగ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రాసెస్ వేరియేషన్ ఫ్రమ్ స్పెషల్ కాజెస్ ఆర్ కామన్ కాజెస్. అండ్ అలాగే ఇక్కడ మనం ప్రాసెస్ జరుగుతున్నప్పుడు అందులో ఏవైనా వేరియేషన్స్ అనేవి అక్కర్ అయితే గనక వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయంటున్నాం. సో, అలా రెక్టిఫై చేసుకోవడానికి అంటే దట్ మీన్స్ ఆ యొక్క వేరియేషన్స్ రావడానికి గల కాజెస్ ఏవైతే ఉన్నాయో ఓకే. దట్ మీన్స్ అవి కొన్ని స్పెషల్ కాజెస్ అంటే మనకి రెగ్యులర్‌గా వచ్చే కాజెస్ అయ్యుండొచ్చు. లేకపోతే కామన్ కాజెస్ అయ్యుండొచ్చు. సో, వీటినన్నిటిని కూడా ప్యాటర్న్ ఆఫ్ ప్రాసెస్‌లో కూడా మనం అనలైజ్ చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ వెన్ డిటర్మైనింగ్ వెదర్ యువర్ క్వాలిటీ ఇంప్రూవ్ ప్రాజెక్ట్ షుడ్ ఎయిమ్ టు ప్రివెంట్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఆర్ టు మేక్ ఫండమెంటల్ చేంజెస్ టు ద ప్రాసెస్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే మనం ఏవైనా క్వాలిటీ లెవెల్స్‌ని ఇంకా మనం పెంచుకోవాలి అనుకుంటే గనక అంటే దట్ మీన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఉంటే గనక అది కూడా మనం కంట్రోల్ చార్ట్స్ ద్వారా వాటిని అనలైజ్ చేయడానికి ఆర్ డిటర్మైనింగ్ అంటే కన్సిడర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే మన యొక్క స్టాండర్డ్ ప్రొసీజర్‌లో కూడా ఫండమెంటల్ చేంజెస్ ఏవైనా ఉంటే గనక వాటిని కూడా మనం చేంజెస్ చేయడానికి కూడా మనకిక్కడ పాజిబిలిటీస్ ఉంటాయన్నమాట. ఓకే. సో, దీస్ ఆర్ ద ఫైనల్ ఆఫ్ యూజెస్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్. సో, ఇది మనం నేర్చుకున్న టుడేస్ టాపిక్స్ అనమాట. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ లిమిట్స్. కంట్రోల్ లిమిట్స్ అంటే ఏం చెప్పుకున్నాము? మనం తీసుకున్న స్టాటిస్టికల్ క్వాలిటీ లెవెల్స్ వితిన్ ఏ క్వాలిటీ లెవెల్స్‌లో ఉండాలి. అంటే ఏదో ఒక ఎగ్జాక్ట్ పాయింట్ కింద మనం చెప్పట్లేదు. ఓకే. బిట్వీన్ ద 2 లిమిట్స్ తీసుకొని ఈ ఇన్ బిట్వీన్‌లో ఉంటేనే ఆ యొక్క ప్రొడక్ట్ ప్రాసెస్ అనేది ఇన్ కంట్రోల్ అవి దాటి వెళ్తే ఔట్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. సో, అలా మనం తీసుకునే లిమిట్ స్పెసిఫికేషన్ ఏవైతే ఉందో వాటినే మనం ఇక్కడ కంట్రోల్ లిమిట్స్ అంటున్నాము. అండ్ స్పెసిఫికేషన్ లిమిట్స్ అంటే దీన్నే మనం సింపుల్‌గా ఈ కంట్రోల్ లిమిట్స్ ద్వారా మెజర్ చేసిన మాక్సిమం అండ్ మినిమమ్ లిమిట్స్ అంటే దట్ మీన్స్ యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ ఏవైతే ఉన్నాయో వాటినే మనం స్పెసిఫికేషన్ లిమిట్స్ అంటున్నాము. అండ్ ఫైనల్లీ టాలరెన్స్ లిమిట్స్ అంటే మనం ఇక్కడ క్వాలిటీ టెస్ట్‌ని అప్లై చేసేటప్పుడు మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ గానీ, ఆర్టికల్స్ గానీ
అవుట్ ఆఫ్ కంట్రోల్ ఆర్ డిఫెక్టివ్స్ రావడానికి పాజిబిలిటీస్ ఉంటాయి అనే దానిని కూడా మనం కొంత లిమిట్స్‌లో మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్‌పెక్టెడ్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ టాలరెన్స్ లిమిట్స్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ 3 సిగ్మా లిమిట్స్. ఇక్కడ 3 సిగ్మా లిమిట్స్ అంటే ఎలా కన్సిడర్ చేసాము? ఆల్రెడీ మనం ఇక్కడ ఫార్ములాస్‌ని క్రియేట్ చేసుకున్నాము. యూసీఎల్, సీఎల్ అండ్ ఎల్‌సీఎల్‌ని. సో, ఇవి మనం థియరిటికల్‌గా చెప్పాలి కాబట్టి ఆ యొక్క లిమిట్స్ కన్సిడరేషన్ అంటే దట్ మీన్స్ ఆ ఫార్ములాస్‌ని మనం ఎలా తీసుకున్నామంటే శాంప్లింగ్ థియరీలో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఏరియా ప్రాపర్టీని మనం బేస్ చేసుకొని యూసీఎల్, సీఎల్ అండ్ ఎల్‌సీఎల్‌ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ యూజెస్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్. అంటే దట్ మీన్స్ ఈ యొక్క కంట్రోల్ చార్ట్స్ అనేది మనకి ఏ ఏ ఫీల్డ్స్‌లో ఎలా మనం యూజ్ చేసి ఆ యొక్క క్వాలిటీ లెవెల్స్‌ని మనం కంట్రోల్ చేయొచ్చు అనే దానికి వేరియస్ ఫీల్డ్స్‌లో మనం ఎలా యూజ్ చేస్తాం అనేది ఇక్కడ యూజెస్ ఆఫ్ కంట్రోల్ చార్ట్స్‌లో నేర్చుకున్నాం. ఓకేనమ్మా? సో, ఇది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చి దీనితోటి ఇది మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈ క్వెషన్స్ అన్నీ మీకు ఇస్తాను. అంటే ఫ్రీక్వెంట్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ మనకి ఎగ్జామ్స్‌లో ఏ క్వెషన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనేది దీనికి సంబంధించి ఒక క్వెషనైర్ అంతా మీకు ప్రిపేర్ చేసి నెక్స్ట్ ఇస్తాను. ఓకే. థాంక్ యూ.